పాలకుర్తిలో కమాండర్గా బాగా పనిచేసిండు. శంకర్ అనే పేరుతోని, శంకర్ అన్న అనే పేరుతోని. ఓకే. దాని తర్వాత అదే టైంలో సంవత్సరంన్నర తర్వాత నేను పుట్టగానే మా అమ్మ నన్ను 6 నెలల బాలుడిని వదిలిపెట్టేసి మా డాడీతో వెళ్ళిపోయింది. అప్పుడున్న టార్చర్లు ఏంటంటే చాలా ఇబ్బందికరమైన ఇబ్బందులు. పోలీసుల వల్ల అరాచకాలు ఎట్లా అంటే ఎక్కడి నుంచి వచ్చిండు మీ ఆయన, ఎక్కడి నుంచి ఇదంతా సమస్య ఏంది అంటే కన్న తల్లి గురించి చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. ఆ విధంగా టార్చర్ చేసి పోలీసులు టార్చర్ వల్ల మా అమ్మ వెళ్ళిపోయింది వాళ్ళకి. ఓకే. నర్సంపేట అంటే మళ్ళీ అప్పటికే బదిలీ అయిపోయింది. నర్సంపేటలో కమాండర్గా పనిచేస్తుండు డాడీ. బాబు కమాండర్గా పనిచేస్తుండు. ఆయనతో పాటే నడుస్తా, ఆయన బాటలో నేనుంటా, లేకపోతే నేను ఇక్కడే చనిపోతా అనే ధోరణి తీసుకుందంట మా అమ్మ. నేను సంవత్సరం పాపునే కాబట్టి మనకు పూర్తి ఏంటంటే మా ఉరవ, దీని ఇన్స్పిరేషన్ మొత్తం ఏంటంటే మా ఊరమ్మ. ఆమె చెప్పేదంట, ఏడ్చేది. తెల్లారు లేస్తే శోకం. ఆమె ఏంటంటే అప్పటికే చిన్న కొడుకు కూడా వెళ్ళిపోయాడు ఇక్కడ. ఎట్లా అంటే చిన్న కొడుకు కూడా మా నాన్నకన్నా ముందే ఛత్తీస్గఢ్ ఓకే పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఫుల్ టైం చేస్తుండు. పేరేందన్నా? రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న. నేను చిన్నవాడిని కాబట్టి మా ప్రతి ఒక్కటి ఎగ్జాక్ట్గా నాకు తెలిసిన విషయాలు ఏంటి అంటే మా ఊరమ్మనే. తల్లి తర్వాత తల్లి అంటే మా ఊరవనే. నాకు అంటే వరవ అంటే నాన్న వాళ్ళ అమ్మ. నాన్న వాళ్ళ అమ్మ. ఓకే. నాన్న వాళ్ళ అమ్మ. ఈ విధంగా ఈ టర్మ్లో అమ్మ బాబు ఇద్దరు వెళ్ళిపోయారు. నర్సంపేటలో కమాండర్గా పనిచేశాడు, దళ కమాండర్గా పనిచేసిండు.